కయ్యని ఏ పేరు చదివితే అది కూడా చెప్తా. అన్నకు శాత కాకపోతే అన్నకు మాట్లాడడానికి శాత కాదు నా దగ్గర. పక్కకి వెళ్ళిపోతున్నాడు. పక్కకి వెళ్ళిపోలే నాయనా చెప్పు నాయనా. నాయనా నీకు నీ తోటి మాట్లాడి శాత కాదు నాకు, అందుకనే రావాలా. నీకొచ్చే యథానా మా బాబాయ్, మన బాబాయ్. అయ్యా అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నేను నీకు నమస్కారం చేయకూడదయ్యా. ఎందుకయ్యా? అంతే, మీకు సత్యం తెలియదు కాబట్టి నీకు చేయకూడదు. సరే అన్న. ఎందుకంటే ప్రకటనలో ఉండే నీకు తెలుసా? ఏందన్నా? ప్రకటన చదివినా? చదివానన్నా. చదివితే ఎన్ని సంఘ కాలాలు ఉన్నాయి? ఏందన్నా? ఎన్ని సంఘ కాలాలు ఉన్నాయి ప్రకటనలో? సంఘాలు ఉన్నాయన్నా. సంఘాలు అతనికి మనం గ్రంథం ముందల పెట్టుకుంటే చెప్తే అర్థమవుతుంది. అది కాదు, నువ్వు ప్రకటన చదివినా అంటే ఎన్ని సంఘ కాలాలు ఉన్నాయి ప్రకటనలో? సంఘకాలాలు అంటే అన్ని గుర్తుంటాయా? ఇప్పుడు చదివానప్ప, చదివినంత మాత్రాన మొత్తం గుర్తుంటాయా ఏంటి? అందుకని నువ్వు దేవుని దాసుడు కాదు నువ్వు. సరే ఓకేనప్ప. కాకపోతే నువ్వు దేశం దాసుడవు కదా. చెప్పండి, మంచిగా మాట్లాడండి. ఇంకేం సంగతి? మంచిగానే మాట్లాడుతున్నా కానీ సత్యం తెలియకుండా అట్లా మాట్లాడకూడదు నువ్వు. ఒక మాట, నా మాట కూడా ఆలకించు ఒకసారి. నేను అన్ని మాటలు ఆలకిస్తాను, చెప్పేది నువ్వు. ఆయన మానవుడు కాదు, ఈ జగతికి పునాది వేయకమునిపే ఆయన అనంత జ్ఞాని, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు. ఆయన పలికిన మాట కూడా ఇది మొత్తం సమస్తం కలిగింది. మరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు కదా ఆయన. ఆయన దేవుడు కాదు, ఎపిసారి అన్ని ఉండాలి యేసు ప్రభుకు అనే మాట ఏంది? నేను చెప్పేది ఏంటో అన్న, నేను చెప్పు. ఇప్పుడు మోసే దగ్గరికి వెళ్ళి నీ దగ్గర మాట్లాడతా కొన్ని. మాట్లాడు. బైబిల్లో మోసే తెలుసు కదా? తెలుసు. ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలని నేను విడుదల చేయడానికి వచ్చినట్టునని పరోకు ఒక అబద్ధాన్ని చెప్తాడు. పరోక అబద్ధమని కాదు, మాట ఆయన పోయింది. అందుకే ఇది పెట్టాక కాదు పోయింది. అబద్ధం ఏమైంది? అబద్ధం ఏమంటాడంటే, నేను చెప్పన్నా ఏమని అబద్ధం చెప్పాడంటే, మా దేవునికి మేము 3 రోజులంతా ప్రయాణం చేసి మేము అక్కడికి వెళ్ళి మా దేవునికి బలులు అర్పించి మా నైవేద్యం అర్పించి మళ్ళీ నీ దగ్గర వస్తామా అని ఒక అబద్ధం చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళతో ఉన్న వెండి బంగారులు కూడా ఇయ్యండి అంటనని అడిగాడు. అవును, వాళ్ళ కష్టార్థం ఏమని చెప్తాడు. వాళ్ళ కష్టార్థం కాదు, వాళ్ళతో వాళ్ళది ఎండి బంగారు అంతా తీసుకొని కూడా అంటాడు. అంతేకాకుండా ఆయన ఎక్కడైతే వెళుతున్నాడు కదా, ఆయన 3 రోజులంతా మా దేవునికి ప్రార్థన చేసి మళ్ళీ మీ దగ్గర వస్తామంటని పరోకు అబద్ధం చెప్పాడా లేదా? ఇది నాకు క్లియరిటీ అండి. అదే అబద్ధం కాదు, కరెక్టే. అది ఏమని? మేము దేవునికి విగ్రహం చేసి వస్తామని చెప్పిన మాట కరెక్టే. అది మళ్ళొచ్చాడా? రాలేదు. రాకుంటే అది అబద్ధమా కాదు అంటున్నా నేను. దీనికి అన్న మీరు ఒక నిమిషం అన్న, మీరు పెద్ద మనిషిలాగా ఉండరు, సత్యాన్ని గ్రహించే మనిషి అని నిన్న నమ్ముతున్నా. నిన్ను మీ పట్ల వాద వివాదాలు పెట్టుకొని నా ఉద్దేశం కాదు. నేనేమంటున్నా, పరోకు మోసే అబద్ధం చెప్పాడా లేదా అది మాకు చెప్పండి. ఏం చెప్పిండు అబద్ధం? మళ్ళీ చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏం అబద్ధం చెప్పాడంటే, మా దేవునికి మేము 3 రోజులంతా దూరం ప్రయాణం అయిపోయి మా దేవునికి ప్రార్థన చేసి నైవేద్యములు చేసి మొక్కుబడులు చెల్లించుకొని మళ్ళీ నీ దగ్గర వస్తామయ్యా అని అన్నాడు. మరి అది అబద్ధమా కాదా? అది అబద్ధం కరెక్టే, కానీ రాలేకపోయింది ఆయన. నేను అనేది అది కాకొచ్చిందన్న. ఆ మోసే అబద్ధం చెప్పాడా కరెక్ట్ చెప్పాడా అది నాకు చెప్పు నువ్వు. కరెక్టే చెప్పింది కానీ ఆయన రాలే. ఏమన్నాడు? నేను పూజ చేసుకొస్తా అన్నాడు కానీ అతనికి అబద్ధం చెప్పాడు. నేను అదే అంటున్నా, మోసకు అబద్ధం చెప్పాడు మోస అంటున్నా. ఒకటి. ఇంకొకటి, ఆయన ఆ ప్రజలని ఎర్ర సముద్రం దాటించి ఇతలు ఒడ్డుకు తోలుకొచ్చాడు. ఇక్కడ ఏమైందంటే ఈ ప్రజలు ఏమంటున్నారు అతనికి, మోసే నువ్వు నీ దేవుడు ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేశారు. ఇక్కడ తిననీకే అన్నం లేదు, తాగనికే నీళ్లు లేవు,
ఈ చెలిసారమైన ఆహారములు తిని మాకు ఎముకలలో సత్వ లేకపోతుంది, మమ్మల్ని ఈ అడవిలో సావడానికి తోలుకొస్తారా అని ప్రజలు మోసకంటారు. ఆయనను నమ్ముకున్న ప్రజలు, ఆయన వెంబడ నచ్చిన ప్రజలు అన్నప్పుడు అప్పుడు ఆ మోసే ఏం చేస్తాడంటే దేవునికి, యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాడు. అర్థమవుతుంది అన్న మాట? అర్థమవుతుంది. కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఈ మోషే అంటాడు యెహోవా దేవునికి, దేవా ఈ ప్రజలు కాసేపు అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, నువ్వేం చేస్తావు అంటానంటే దేవుడు ఏమంటాడంటే మోషేని పక్కకు జరుగు అని తాపకారమైన సర్పంలన్నీ ఆ ప్రజలలోనికి పంపించగా ఆ ప్రజల ఆ పాముల చేత కరవబడి అనేకులు చనిపోతారు. అంటే అక్కడనేమో అబద్ధం చెప్పే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చంపేసే. అంటే ఇప్పుడు నిన్ను నేను అక్కడ నుండి ఒక ఏదో మాయమాట చెప్పి నిన్ను ఇక్కడ నా ఊరికి తోలుకొచ్చి నిన్ను ఇక్కడ నేను చంపేసినాను అనుకో, నేను ఎంత దుర్మార్గుడిని. వాస్తవమా లేదన్నా? అది నేను చెప్పేదన్నా. ఏంటంటే దేవుని అడ్రస్ ఇస్తా, అడ్రస్ ప్రకారం రాగలవా నాకు అంత టైం లేకుంటున్నా, నేను పనులు మనం చెల్లెలు మాట్లాడుకుంటూ కుదరదా? నేను పెట్టుకుంటే నీకు ఛార్జీ ఖర్చు నేను పెట్టుకుంటా. అట్లా వద్దన్నా, నాకు టైం ఉంది. నాకు పని అన్నా, నాకు జనాలు ఉంటారు, నాకు పని ఇడిచిపెట్టి నేను రావాలంటే కాదు. అదేదో సత్యం. నేను లింక్ ఇస్తాను. ఇంకొకటి, జనాలు పబ్లిక్ అంతా చూస్తారు. నేను లింక్ ఇచ్చినాను అనుకో, నా ఛానల్ వచ్చినావంటే 3000 సబ్స్క్రైబర్లు ఉండరు మనకు. ఆ 3000 మందికి మనము సువార్త చెప్తాం. నీ దగ్గర వచ్చినా అనుకో, మన ఇద్దరమే మాట్లాడుకుంటాము. అట్ట కాదుగా, సత్యమేదో అసత్యం తెలుసుకోవాలిగా. అదే ఆ 3000 మంది, ఇప్పుడు నాకు 3000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారన్నా. ఆ మంది దగ్గర నువ్వు వచ్చావనుక ఆ 3000 మంది కూడా సత్యం తెలుసుకుంటారు కదా. నువ్వు చెప్పేదేదో నేను చెప్పేదేదో. ఇప్పుడు నీ దగ్గర వచ్చానంటే మన ఇద్దరమే మాట్లాడుకుంటాము. అది నేను అనేది. నీకు ఎప్పుడు కావాలో చెప్పండి. ఇప్పుడు నేను లింక్ మాట కూడా ఇస్తా. మీరు లైవ్లో వచ్చారనుకో, మీరు ఏదేదో సత్యాలు ఉన్నాయి అది నిరూపిస్తే జనాలకు కూడా సత్యం వెళ్తుంది అంటన్నా. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే నన్ను ఖండించి చెల్లెలు మాట్లాడుకోవడం అట్లా కుదరదు. కానీ లైవ్ ఇస్తానప్పా, లైవ్ లో మాట్లాడదాము. అదేలే లైవ్ అంటే ఇప్పుడు నేను ఒక లింక్ ఇస్తాను నీ ఫోన్ కు. లింక్ ఇచ్చినావు అంటే అక్కడ క్లిక్ చేసినావు అంటే నీకు నేను కనిపిస్తా, నాకు నువ్వు కనిపిస్తావు. అర్థమైంది. మనం బ్రహ్మాండంగా మాట్లాడుకునొచ్చు. మాట్లాడన్నా ఇంకేమీ మాట్లాడతా. నీ చెప్పేదన్నా మరి నేను చెప్పే దాంట్లో ఏమన్నా రాంగ్ ఉందా? సరే మంచిదన్నా, బాగుండు. అది కూడా చెప్తా. అన్నకు శాత కాకపోతే అన్నకు మాట్లాడడానికి శాత కాదు నా దగ్గర. పక్కకెళ్ళిపోతున్నాడు. నాయనా చెప్పు నాయనా. నాయనా నీ తోటి మాట్లాడి శాత కాదు నాకు, అందుకనే రావాలా. నీకొచ్చే యథానా 10 గోత్రాలను పాలించేవాడు ఒక ఆయన, ఇస్రాయల్ గోత్రాలను. ఆ పాస్టర్ కూడా రమ్మనండి. ఇప్పుడు మనం మాట్లాడింది రేపు యూట్యూబ్ లో వస్తుంది చూడండి. చెప్పేది 2 గోత్రాలు ఏలేవాడు ఒక ఆయన. ఈ 10 గోత్రాలు ఏలేని కాడ 400 మంది ఉండరు. ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళంతా దొంగనాయనలే. రాజు సొమ్ము తిని వాడిని మళ్ళా చేతికాడు కొడతారు. అప్పుడు అక్కడ ఒక రామాయపట్నం అని వీళ్ళ పితృలు, వాళ్ళ పొలాలు అమ్ముకుంటారు వాళ్ళ పితృలు. ఎవరి సంగతి చెప్తున్నావా? నేనా బైబిల్ విషయాన్ని చెప్పే పక్క సంగతి కాదు. సరే అప్పుడు మాట్లాడే మళ్ళా మాట్లాడు. అప్పుడు ఏది వస్తాడు ఏది రాకపోతే వ్యవహారం పోయి మేము విద్యానికి పోయి మా సొమ్ము మేము ఆక్రమించుకుంటాం, మా పితృలు ఎవరు అమ్మినారు అని ఈ రాజు 10 గోత్రాలు నేనే రాజు వాళ్ళ మీద విద్యానికి పోతాడు. పోతే గురి లేకుండా కొడతారు వాళ్ళు. కొడితే కీళ్ళు పడి అతని రక్తం కుక్కలు లాగుతాయి. ఆ మ్యాటర్ తెలుసు నీకు బైబిల్లో? అన్న ప్రతి ఒక్క మ్యాటర్ తెలుసు నాకు.
తెలిస్తే మరి నువ్వు అట్లా ఎందుకు రాంగ్ మాట్లాడుతున్నావు మరి? అదే నేను అంటున్నా కదన్నా, నేను ఏం రంగు మాట్లాడుతున్నా అంటున్నా. అదేగా మోసే అబద్ధం ఆడినాడు, యేసు ప్రభు అబద్ధం ఆడాడు ఇచ్చారి, మరి మాకు లంచం ఉండాలి యేసు ప్రభు కానీ ఎట్లా మాట్లాడినావు? నేను ఉన్నది అసలు చెప్తున్నా. పాపం, అసలు పాపం అంటుంది అనుకో. ఆ టాపిక్ గురించి మాట్లాడదామా? ఆ ఆ టాపిక్ గురించి మాట్లాడదామా? నా టాపిక్ గురించి మాట్లాడడానికి సమయం ఉండదే. లే మరియమ్మ గురించి మాట్లాడదాం అంటున్నా. మరియమ్మ గురించి, యేసయ్య గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం. మాట్లాడు, నేను తెచ్చినంత వరకు మాట్లాడి చూద్దాం. మరి ఆ నెంబర్ చెయ్యి, ఈ నెంబర్ చెయ్యి, నేను పోతున్నా. మంచిది సరే. నీ నంబర్ చెప్పు, నేను రాసుకుంటా. సరే, నీ నెంబర్ చేస్తాడు. నా నంబర్కి చెయ్యి. నువ్వు చేయకపోతే నేను మళ్ళీ చేస్తా. నాకు కాదు, మరి నాకు నంబర్తో ఫోన్ చేయండి. నీ నెంబర్ చెప్పి చదువుతా. నీ నెంబర్ ఇచ్చి, నీ నెంబర్ ఇచ్చి. ఇదిగో బాబాయ్ నెంబర్ తీసుకుంటా బియ్యా హనుమంతు. తమ్ముడు నువ్వు ఒకసారి రా తమ్ముడు. వస్తాక నాకు టైం సరే, ఉంటే నీ జర పని దేవుడా నా అయిపోయినాక వస్తా. దేవుడా అన్న తమ్ముడాలు ఉందా, అక్క తమ్ముడాల. అదేనా కదా, అదే సహోదరుల ప్రేమ. మళ్ళీ నెంబర్ ఇస్తానా? బాబాయ్ నెంబర్ ఇచ్చానా? నీవు ఆ బాబాయ్కి నా నంబర్ ఆ సెల్లు నుండి ఇక్కడ ఫోన్ చేయమను. లేకుంటే చెప్పు, నువ్వు నంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. ఏది నీ చెల్లేది? చేస్తాడా? సరే సరే చెప్పండి. నేను ఆ బాబాయ్ కాడికి వచ్చినాను, అందుకని. అయితే ఈరోజు ఎందుకు బాగాలేదు హనుమంత్ పనికి? ఆ పనికి మేము ఇటుకలు రాలేదక్క. ఇటుకలు ఉంటాయి కదా, అవి రాలేదు. వస్తాయన్నారు, ఇంకా రాలేదు. అమ్మాయి బాగుందా? బాగుందక్క. నిన్న ఎన్నోసార్లు ఫోన్ చేసాం కానీ నువ్వు లేకపోయావు. నిన్న నేను లేనులే. ఆ అన్నకు చెప్పు నా సంగతి. నేను అంత ఏమి చెడ్డోని కాదు. మీ బాబాయ్కి చెప్పండి. క్లోజ్ గా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు కూడా. అంతే. నెంబర్ చెప్పండి. ఆయనదా? నీ నెంబర్ ఇచ్చింది ఆయనకు. ఇచ్చావా? ఆయన చేయడం అనుకుంటా. చేస్తాడు. సరే, మంచిది. ఉంటాక ఉండు.